ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 16ను పరిశీలిద్దాం. కురుక్షేత్ర రణరంగంలో కౌరవుల శంఖారావాలకు ప్రతిస్పందనగా పాండవ వీరులు తమ తమ శంఖాలను పూరిస్తున్నారు. ఈ శ్లోకంలో మిగిలిన పాండవ సోదరుల వంతు వచ్చింది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, కుంతిపుత్రుడైన రాజు యుధిష్ఠిరుడు అనంత విజయం అంటే అంతం లేని విజయం అనే తన శంఖాన్ని పూరించాడు. తరువాత నకులుడు సుఘోష అంటే మధురమైన ధ్వనిగల శంఖాన్ని, సహదేవుడు మణిపుష్పక అంటే మణిపుష్పం వంటి శంఖాన్ని పూరించారు. ప్రతి శంఖం పేరు వారి యజమాని స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. ధర్మరాజుకు ధర్మం యొక్క అంతిమ విజయంపై నమ్మకముంది. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడు అంటే, పాండవుల చర్య కేవలం యుద్ధ సన్నాహం కాదు, అది ఒక ధర్మబద్ధమైన ప్రతిస్పందన. వారి శంఖాల పేర్లు కూడా వారి యుద్ధం యొక్క ఉన్నతమైన లక్ష్యాన్ని సూచిస్తున్నాయి. వారిది దురాక్రమణ కాదు, ధర్మాన్ని నిలబెట్టడానికి చేస్తున్న ఒక పవిత్ర యజ్ఞం. ఆ శబ్దాలు శత్రువుల హృదయాలలో భయాన్ని మాత్రమే కాక ధర్మానికి అండగా నిలబడిన వారిలో విశ్వాసాన్ని నింపుతున్నాయి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు మనం ఒంటరిగా పోరాడనవసరం లేదు. ఒక కుటుంబంగా లేదా ఒక బృందంగా కలిసికట్టుగా నిలబడాలి. ప్రతి ఒక్కరూ తమ తమ ప్రత్యేక సామర్థ్యాలతో సహకరించినప్పుడు విజయం తథ్యం. యుధిష్ఠిరుడు నాయకత్వం వహించినట్లు సరి అయిన నాయకత్వాన్ని అనుసరించడం కూడా ముఖ్యం. మన చర్యలు, మాటలు మన ఉన్నతమైన ఆశయాలను ప్రతిబింబించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.